హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో స్ట్రీట్ స్టైల్‌లో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్‌గా మనము బయట బండ్ల మీద కానీ, లేదా ఏదన్నా హోటల్‌లోకి టిఫిన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు టిఫిన్స్‌లోకి ఒక చట్నీ అయితే సర్వ్ చేస్తారు కదండీ! అది చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయాలి, అలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సో, దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో హాఫ్ కప్ పల్లీలని యాడ్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. మంట లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో ఉంటే పల్లీలు మాడిపోతాయి, లోపల వేగవు. అప్పుడు చట్నీ అనేది రుచి రాదు. సో, ఇలా మనము చిన్న ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటా ఉంటే ఇలాగ కలర్ అయితే చేంజ్ అవుతాయి. అంటే పల్లీలు వేగాయని. పల్లీలు వేగిన తర్వాత హాఫ్ కప్ పుట్నాలని కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ కప్ పల్లీలకి హాఫ్ కప్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వీటన్నిటిని కూడా వేసేసుకోండి. సో, ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ లేదండి. ఇదే ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో ఆ ఇంగ్రీడియెంట్స్ మీ ఇంట్లో ఉంటే రెడీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ మనము పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పచ్చడిని గ్రైండ్ చేసుకోండి. ఇది మనకి మెత్తగా ఉండాలి కాబట్టి సో, ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూసారా? ఇప్పుడు నాకు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక బౌల్‌లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మీరిప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఎండుమిరపకాయని కూడా తుంచి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరంగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీరు దోసల్లోకి, ఇడ్లీలోకి, బోండాల్లోకి ఏ టిఫిన్స్‌లోకైనా కూడా టేస్ట్ చేసి చూడండి. అద్దిరిపోతుంది రుచి అయితే. తప్పకుండా ఈసారి ట్రై చేయండి.